లేక మీ సొంత పనిలోనే మీరు విరామం లేకుండా ఉంటూ ఉన్నారు. That's why Jesus said, if you want to follow me, ఒకవేళ మీరు నన్ను వెంబడించగోరిన యెడల you must get rid of your ways. మరి నీ మార్గములను విడిచిపెట్టాలి. Take up the cross and follow me. నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. Why? Because that's the holy calling upon every Christian. ఎందుకనగా ప్రతి క్రైస్తవుని పైన దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధమైన పిలుపై ఉంటున్నది. ఆమేన్. But most Christians, కానీ చాలా మంది క్రైస్తవులు sadly right now they think holy calling is only for people on the stage. మరి విచారకరమైన విషయం ఏంటంటే ఆ పరిశుద్ధమైన పిలుపు కేవలం వేదిక మీద ఉన్న వారికి మాత్రమే అనుకుంటారు. No, holy calling is for every single child of God. మరి పరిశుద్ధమైన పిలుపు దేవుని చేత పిలువబడిన మరి ప్రతి బిడ్డకును అయి ఉంటున్నది. Give a loud clap offering unto Jesus. ఆమేన్. See, after tonight, మరి ఈ రాత్రి తర్వాత the question that every one of you must answer is, what am I doing with that call of God on my life? మరి మీలో ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుడు నాకు అనుగ్రహించిన పరిశుద్ధమైన పిలుపుతో నేను ఏం చేస్తూ ఉన్నానని వేసుకోవాలి. Some of you might say, Pastor, I don't know what to do with it. మరి కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారండి అయితే దాంతో నేను ఏం చేయాలో నాకు That's why it's తెలియదు. important to be in a church. అందుకనే దేవుడు మిమ్మల్ని ఒక సంఘంలో నాటబడి ఉండడం ఆయన Then go to చేశాడు. that leader or go to that pastor in the church and say, I want to know more about God's call on my life. అందుకని వారు వెళ్ళి ఆ నాయకుడు సంఘ కాపరిద్దకు వెళ్ళి, అయ్యా ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన పిలుపుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటున్నానని వారిని అడగాలి. With whatever God has given you, start getting busy in the work of the church. దేవుడు ఏ పనిలో అయితే నీకు అప్పగించాడో ఆ పనిలో సంఘం నిమిత్తం విరామం లేకుండా మీరు పని చేయండి. Give yourself for the expansion of the church. కాబట్టి మిమ్మల్ని మీరు సంఘ సరిహద్దులు విశాలపరిచినట్లుగా మిమ్మల్ని అప్పగించుకోనండి. Listen to me very carefully. జాగ్రత్తగా నా మాటలు వినాలి. I don't know your names. మీ పేర్లేంటో నాకు I తెలియదండి, don't know your stories. లేక మీ కథలేంటో నాకు But తెలియదు. I can guarantee you one thing. కానీ మీకు ఒక నిశ్చయిత మాత్రం ఇస్తూ ఉన్నాను. We are coming to the end of 2025. 2025 సంవత్సరం ముగింపులోనికి మనం వస్తూ If you ఉన్నాం. can make this one decision, ఈ ఒక్క నిర్ణయాన్ని కనుక నువ్వు if తీసుకోగలిగితే you can say in 2026, ఈ 2026 సంవత్సరంలో I make a decision నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను, to fulfill the call of God on my life. దేవుని యొక్క పిలుపు నా జీవితంలో నెరవేర్చుటకు నేను I will సిద్ధపడుతున్నానని. serve God in everything that I can do. నేను చేయగలిగిన ప్రతి పనిలో దేవుని సేవించుటకు నేను సిద్ధంగా I ఉన్నానని will కోరుకోవాలి. give my life to the church. నన్ను నా జీవితాన్ని దేవుని పరిచర్యకు సంఘానికి నేను ఇస్తూ I ఉన్నానని will చెప్పాలి. serve in wherever the need arises. సంఘంలో అవసరత ఉన్న ప్రతి చోట నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని I guarantee you, you make that one decision in your life. Next year in 2026, by this time, you will testify that 2026 was the greatest year of your life. కాబట్టి ఆ రీతిగా నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే